మీకు విజువల్స్ కూడా మీకు ఆదిపురుష్ లాగా ఉండవు, బాగుంటాయి. వన్ అంత లేదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే మీరు 1 ని మనసులో పెట్టుకొని 2 కి వెళ్తే మీరు 1 ని రీచ్ అవ్వలేరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ వైబ్స్ తెలుగు. ఈరోజు మూవీ రిలీజ్ అయింది కాంతారా. సో చూడడానికి వచ్చాం. యాక్చువల్లీ దసరా మనోడికి పూజ ఉంది, అయినా లాక్కొని వచ్చాను. అయినా స్టిల్ మూవీ అంటే మాకు ఇష్టం కాబట్టి. వెదర్ కూడా చాలా వర్స్ట్ ఉంది, ఫుల్ వర్షం. మూవీ అయ్యాక రివ్యూ చెప్దాం. ఓకేనా? బాయ్ ఫర్ నౌ. కదంబులు బలవాసి ఏలుతున్న కాలం. జస్ట్ ఇప్పుడే మూవీ కంప్లీట్ అయింది. వర్షం పడుతుంది. మెలోడీది అక్కడ వెదర్ మాత్రం చాలా వరస్ట్ ఉంది. ఇప్పుడు బేబేకి ఇంటికి వెళ్ళి రివ్యూ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్ కి అందరికి హ్యాపీ దసరా. దసరా శుభాకాంక్షలు. ఓకే, వెదర్ కొంచెం బాగాలేదు, సో పవర్ లేనందువల్ల వీడియో రివ్యూ కూడా కొంచెం డిలే అయింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. పాయింట్ కి వస్తే మూవీ మార్నింగ్ షో చూడటం, సారీ 7 o'clock షో చూడడం జరిగింది. కాంతారా ద లెజెండ్ చాప్టర్ 1 అయితే మాత్రం బాగుంది అనిపించింది. అంటే మరీ నాకు అలాగే మిక్స్డ్ ఒపీనియన్ ఉంది మూవీ మీద. ఎందుకంటే మూవీలో విజువలైజేషన్ చాలా బాగుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నో ఇష్యూ, టెక్నికల్ పరంగా మొత్తం సూపర్. కానీ టెక్నికల్ పరంగా ఇష్యూ ఉంది, అదే కానీ పెద్ద డ్రాబ్యాక్. అది బిగ్గెస్ట్ మాకు అనిపించింది. ఒక సీన్ కి హైలైట్ అవ్వాలంటే దానికి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అలా హైలైట్ సీన్ లో మ్యూజిక్ ఉండదు. మ్యూజిక్ పడదు అక్కడ, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం గూస్ బంప్స్ వస్తాయి అని. మేబీ ఏది ఇప్పుడు పడుతుంది సీన్ అయిపోయింది, మ్యూజిక్ లేదు. ఇది మేబీ ఒరిజినల్ లో ఉంటదేమో, కానీ డబ్బింగ్ లో ఏమైనా తేడా పుట్టిందేమో మనకు తెలియదు. కానీ ఎవరైనా ఒరిజినల్ చూస్తుంటే కామెంట్ చేయండి. తెలియదని కాదు, పక్క ఎప్పుడైతే హీరో ఒక సీన్ లో డప్పులు కొడుతూ ఉంటాడు, డప్పులు సౌండ్ ఏది అది లేదు. అక్కడ చాలా అగ్రెసివ్ గా మీకు సీన్ చూస్తే అగ్రెసివ్ గా అక్కడ చాలా చిన్న స్పాయిలర్ అలర్ట్. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో 2 స్టేజ్లకి మధ్య ఒక డాన్స్ లో పోటాపోటీ అవుతుంటది. ఇటు హీరోయింది, ఇటు హీరోది. సౌండ్ లేదు, అదే మ్యూట్ లో పెట్టి చూస్తున్నట్టు ఉంటది. సో అది ఫాల్ట్ నాకైతే అది చాలా డ్రాబ్యాక్. స్టార్టింగ్ లో కూడా మనకి ఏదైతే రీ రికార్డింగ్ ఉంటుందో పోస్ట్ ప్రొడక్షన్ వరకు అసలు బాగా జరగలేదు. పర్టికులర్ గా తెలుగు లాంగ్వేజ్ మ్యూజిక్ పరంగా, పర్టికులర్ తెలుగు లాంగ్వేజ్. ఎందుకంటే మిగిలిన లాంగ్వేజ్ గురించి తెలుగులో చూసాం కాబట్టి తెలుగు గురించి మాట్లాడదు. ఇంకోటి మూవీలో చెప్పాల్సింది, ఇంకో ఫస్ట్ హాఫ్ లో టక్ 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 ఫస్ట్ అంతా రష్, ఇంకా చాలా రష్ మూవీ. వెరీ బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ నుంచే పట్ 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 అన్ని క్యారెక్టర్లు వచ్చేస్తే అంతా ఇంకా మీకు స్టోరీ టెల్లింగ్ పెద్దది కదా, బేబీ చెప్పాలంటే. కానీ ఇంటర్వెల్ నుంచి ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు ఖచ్చితంగా. ఫైట్స్ బాగుంటాయి, బీజిఎం కూడా బాగానే, కానీ మ్యూజిక్ వన్ అంత లేదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే మీరు 1 ని మనసులో పెట్టుకొని 2 కి వెళ్తే మీరు 1 ని రీచ్ అవ్వలేరు. ఖచ్చితంగా ఇది పక్క 110%. ఎప్పుడు ఆడియన్స్ అలాగే అనుకుంటారు కదా, 2 కి 1 కన్నా బాగుండాలి అనుకుంటారు. సో ఇదేంటంటే ప్రీక్వెల్, మీకు ఆ దృష్టిలో పెట్టుకొని వెళ్ళండి. కొంతవరకు హై మూమెంట్స్ ఉంటాయి, కొన్ని ఒక 4 సీక్వెన్స్ హై మూమెంట్స్ ఉంటాయి. అండ్ మీకు విజువల్స్ కూడా మీకు ఆదిపురుష్ లాగా ఉండవు, బాగుంటాయి. చాలా బాగుంటాయి విజువల్స్ కూడా, రియలిస్టిక్ గా ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 1 man షో అనేది రిషబ్ శెట్టి. అలాగనే కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా లిటరల్లీ మొత్తం ఆడియన్స్ ఫోకస్ అంతా స్టీల్ చేస్తాడు. ఆబ్వియస్ మీకు ఫస్ట్ లో అలా ఉంటుంది, సెకండ్ దానికన్నా డబుల్ ఉంటుంది 2.0 లాగా. కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ చిన్న రోల్ పెద్ద రోల్ అని కాదు, సపోర్టింగ్ రోల్ కూడా, ఆర్టిస్ట్ కూడా. మెయిన్ ట్విస్ట్ మూవీలో ట్విస్ట్ ఆ ట్విస్ట్ చూసాక ఇదే ట్విస్ట్ వేరే మూవీలో చూసామే అని మీకు శక్తి గుర్తొస్తుంది. జస్ట్ ఆ మాటలు గుర్తొస్తాయి. సాయిధరం తేజ్ మూవీ గుర్తొస్తుంది. ఇంకేం చెప్పే విరూపాక్ష. ఓకే, మీకు ఆ థ్రిల్ ఫీల్ అవుతారు. అయితే మాత్రం ఇంకొక డ్రాబ్యాక్ కూడా ఉంది మూవీలో. హీరో ఒకనొక స్టేజ్ లో సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి హీరోకి, వచ్చాక విలన్ ని చాలా సింపుల్ గా ఫినిష్ చేస్తారు. అది నాకు కొంచెం డ్రాబ్యాక్ అది అనిపించింది. ఎందుకంటే అంత హైప్ ఇచ్చి వాళ్ళకిద్దరికి ఒక కాంబాక్ పెట్టుంటే బాగున్నాను. ఒక 5 minutes 2 minutes కూడా అవసరం లేదు, 2-3 minutes పెట్టుంటే బాగున్నాను. కానీ
చాలా చాలా సింపుల్ గా ఎండ్ చేస్తాడు విలన్ అంటే క్యారెక్టర్. విలన్స్ కూడా వాళ్ళు కూడా మీకు మేమేం చేయలేం సరెండర్ అయిపోతున్నాం అన్నట్టు తెచ్చి బుర్ర వాళ్ళ చేతిలో పెట్టినట్టు ఉంటది. సో అక్కడ చిన్న డిసప్పాయింట్మెంట్. డిసప్పాయింట్ అంటే అప్పుడు వరకు మేము వెయిట్ చేస్తున్నాం, అమ్మా ఇప్పుడు వచ్చింది గట్టిగా అంటే ఉంటది, ఏ విధంగా చంపుతాడు అని. గట్టిగా ఉంటది అనే మూమెంట్ ని మెత్తపరిచారు. అంటే పక్కనున్న ఎవరైతే విలన్స్ ఉన్నారో అందరినీ చాలా బాగా చంపి మెయిన్ విలన్ చాలా సింపుల్ గా చంపాడు. అది అనిపించింది. సో ఈ పాయింట్లు వదిలి మిగిలినవన్నీ హైలైట్ మూవీకి. మూవీ మాత్రం వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లలు నాకు విజువలైజేషన్ ఇంకా బాగుంటుంది. ఆ విఎఫ్ఎక్స్ మాత్రం చాలా చాలా నాకు బాగుంది. తెలిసి వాళ్ళంత బడ్జెట్ ఫ్యాక్టర్ కానీ అవుట్పుట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్. అవుట్పుట్ వచ్చింది, యాక్టింగ్ నో డౌట్, వన్ మ్యాన్ షో, ప్రతి ఒక్కరు ఇంకా nailed it. ప్రతి ఒక్కరు నెయిల్డ్ ఇట్. కానీ రిషబ్ శెట్టి వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తారు. రిషబ్ శెట్టి మీకు కాంతారా వల్ల మీరు ఎలాగో చూసారు, అందులోని అలాగైతే అందరినీ వాళ్ళకి ఏంటంటే ప్లస్ పాయింట్ డైరెక్టర్ తనే. ఉమ్, సో అవుట్పుట్ ఏం కావాలో తనకు తనకు తెలుసు. అంటే తను విజన్ తనకు తెలుసు. తనకు తెలుసు So, కాబట్టి ఏదైతే మైండ్ లో అనుకున్నాడో అదే ఎగ్జిక్యూట్ అయింది. ఇచ్చి పడేశాడు. అదైతే మాత్రం ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఆ లాస్ట్ క్లైమాక్స్ ఆల్వేస్ గూస్ బంప్స్. అదే ఇంకేదో పేరు పెట్టాలి దానికి. మూవీకి ఇన్ని ఎక్స్ట్రా అమౌంట్ అంటే టికెట్ ప్రైస్ అంటే అందరి నుంచి ఒక ఇష్యూ వస్తుంది, టికెట్ పెట్టచ్చా అంటే మా పరంగా అయితే ఏదైతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తీసేస్తే పక్కన మూవీకి అమౌంట్ కట్టొచ్చు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు కన్నడ అవన్నీ పక్కన పెట్టి మనకు యాజ్ అ రివ్యూస్ అనవసరం. కంటెంట్ కావాలి, కంటెంట్ ఉంది మూవీలో, కంటెంట్ ఉంది, ఒక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తప్ప మిగిలినంతా చాలా చాలా బాగుంది. మంది అంటారు ఎందుకు వేరే లాంగ్వేజ్ పెట్టచ్చు అంటే కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ బ్యారియర్ లేదు ఇక్కడ. నెక్స్ట్ Content షోస్ కి is ఆ important. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కొంచెం క్లియర్ చేసి షోస్ వేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు దసరా మూమెంట్ కదా, ఫ్యామిలీస్ ఖచ్చితంగా మూవీకే చూస్తారు. ప్రిఫర్ చేస్తారు నాకు తెలిసి. ఇంకా అలాగా మాక్సిమం వేరే మూవ్స్ లేవు కాబట్టి. సో కాంతారా ఆల్రెడీ మైండ్ లో రిజిస్టర్ అయ్యింది అందరికి. ఎందుకంటే ఒకటే sound. ఓ! వన్ అంతా ఇంకా నీకు థియేటర్ లో కూడా ఆడియన్స్ అలాగా అడుగుతున్నారు, ఓ ఓ ఓ థియేటర్ ఎలా వస్తుందని. యాక్చువల్ ఆ క్లిప్స్ కూడా తీయాలి, వెదర్ బాగాలేదని నేను తీయలేదు. సో ఇది మా రివ్యూ అబౌట్ కాంతారా ద లెజెండ్ చాప్టర్ 1. మీ ఒపీనియన్ కూడా మీరు మీరు కామెంట్, ఒకవేళ విజిట్ చేస్తే ఒకవేళ అదే sorry, movie చూస్తుంటే చూస్తుంటే మీ ఒపీనియన్ కూడా కామెంట్ లో Comment షేర్ లో share చేయండి. మేబీ మ్యాచ్ అవుతుందో లేదా మాకు మీరు ఆపోజిట్ గా ఉన్నారో. మా ఒపీనియన్ మీ ఒపీనియన్ మీరు చెప్పండి. సో ఛానల్ ని ఇలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ గా చేయండి. ఎవరైతే నాన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో కన్ఫర్మ్ గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ రీచ్ ని కొంచెం పెంచండి. ఇలాగే మరి అలాగే సపోర్ట్ చేస్తే మేము ఇంకా బెటర్ క్వాలిటీ పెంచి ఇంకా కొంచెం అవుట్పుట్ జనరేట్ చేద్దాం అని అనుకుంటున్నాం. బూస్ట్. ఆ బూస్టింగ్ మాకు కావాలి, ఇంకా బూస్టింగ్ కావాలి. సో మన ఫ్యామిలీని ఇంకా పెంచుదాం. ఓకే ఫ్రెండ్స్, బై Bye, ఫర్ bye. నౌ అండ్ హ్యాపీ దసరా టు ఆల్.